మన డొనాల్డ్ ట్రంప్ మామ లాస్ట్ టైమే 25% టారిఫ్ వేసిండు. బట్ మన ఇండియా ఏం చేసింది రిటైరేట్గా మళ్ళీ రష్యాతో పోయి ఆయిల్ కొనొద్దని లాస్ట్ టైం దానికి చెప్పారు. మన వాళ్ళు ఎంటర్ అయినారు. మన వాళ్ళు పోయి డిప్లొమాట్స్ రష్యా దగ్గర సైన్ చేసుకోరు ఏమని, ఇండస్ట్రియల్ భూమి కోసం, టెక్నాలజీ షేరింగ్ కానీ, గూడ్స్ అని ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ. అది చూసి మన ట్రంప్ అమ్మకి ఇంకా బీపీ రేజ్ అయిపోయింది. ఇంకో 25% వేసింది. టోటల్గా 50% టారిఫ్ ఇండియా మీద ప్రజెంట్. దీని మనకి నష్టం ఏముందంటే ఉంటుంది మనకు ఒక 20-30%. మనకు కొంచెం పావంత ఉంటుంది అనుకో. అసలైన భారాన మన 75% వరకు ఉంటుంది యూఎస్ పీపుల్స్కి. బికాజ్ ఆఫ్ యూఎస్ పీపుల్స్ మనం లేకపోతే బతకరు. బికాజ్ ఆఫ్ వాళ్ళకు ఉన్న రోగాలు, డయాబెటీస్, షుగర్స్ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. మన ఇండియా ఏంటంటే గ్లోబల్ పరంగా ఫార్మాసిటిక్ కింగ్. మన దగ్గర చీప్ ఫార్మా దొరుకుతుంది. ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ చీప్ రేట్గా దొరుకుతాయి. అవి వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేస్తాం. మన యూఎస్ నంబర్ 1 ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఆ యూఎస్ ఏమైపోయినంటే మన టాబ్లెట్స్ అక్కడ ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్ 100 రూపీస్ ఉంటే ఇప్పుడు 150 రూపీస్ పెట్టి యూఎస్ సిటిజన్స్ కొనాలి. ఎవరికి భారం ఇది? మనకా వాళ్ళకా? ఎక్కువైతే వాళ్ళకి. ఉన్నది ఉన్నది వేయింది, ఉంచుకున్నది వేయింది అంటే అయిపోయింది వాళ్ళ పని. దీన్ని చూసి అమెరికన్స్ పిచ్చోళ్ళు అయిపోతారు. చుట్టూ ఎక్కుంటారు, ఏంద్రా బాయ్ వీడొచ్చి ఇట్లా చేసిండే. అట్లుంటాయి ఒక్కోసారి డిసిషన్స్ వరల్డ్ లీడర్స్. చాలా ఒక్కోసారి ఎట్లుంటాయి అంటే చాలా విచిత్రంగా ఉంటాయి. బై ద వే ఏం చేయను, యూఎస్ పీపుల్స్ కర్మ, వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఇక వాళ్ళకే వదిలేస్తాం.